నమస్తే. రైతే రాజు, జై జవాన్, జై కిసాన్ ఇవి వినడానికి ఎంత బావుంటాయో, కానీ వాడకంలోకొచ్చేసరికి ప్రభుత్వాల నుంచి మొదలుపెట్టి సామాన్య జనం వరకు కూడా ఒక చిన్న చూపు చూస్తాం. కార్పొరేట్ వ్యవసాయానికి ఉన్నంత క్రేజ్ అనేది మామూలు రైతులకి, రోజువారీ పంటలు పండించుకునే రైతులకి అంత ఈజీగా రాదు. ప్లస్ ఇంకొకటేంటంటే రైతు పండించుకున్న పంటని తనంతట తాను రేటు నిర్ణయించి కూడా అమ్ముకోలేడు. సో అలాంటి రైతులకు అండగా నిలుస్తున్నారు డాక్టర్ సౌమిని సుంకర. తను ఎలా పనిచేస్తున్నారో డాక్టర్ సౌమిని సుంకర గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. అంటే రైతులు అనేది నిజానికి మనకి అన్నదాత. పొద్దున్న లేస్తే మనం చేసే బ్రేక్ఫాస్ట్ నుంచి, అంటే తాగే టీ నుంచి చెప్పాలంటే వాళ్ళు చేస్తేనే మనం హెల్దీగా ఉంటాము, నిలబడగలుగుతాం. కానీ వాళ్ళని ఎలా వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా మారాలని మీరు ఎట్లా ఆలోచించారు? ఎలా చేస్తున్నారు? దిస్ గోస్ బ్యాక్ టు 10 years బ్యాక్ అండి. అంటే ప్రయర్ టు దిస్ ఐ వాజ్ అన్ అకాడమిషియన్, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే ఎక్రిసాట్లో పిహెచ్డి చేయటం కానీ అంతకుముందు వరకు నేను అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. బట్ నా టర్నింగ్ పాయింట్ వచ్చేసేసి రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో వర్క్ చేసినప్పుడు వెన్ ఐ అనలైజ్డ్ దేర్ ప్రాబ్లమ్స్. అంటే మీరు అన్నట్లే వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఆ ప్రాజెక్ట్ కూడా వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఉండేది మాకు, TRIGP అని. అందులో మాకు ఇచ్చిన రోల్ కూడా వీ హ్యావ్ టు డిజైన్ వాల్యూ చైన్స్. అంటే వాళ్ళు ఉన్న పరిస్థితి నుంచి లైవ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్కి ఎలా మనము మెరుగులు కలిగించగలుగుతామో ఆ గ్యాప్స్ని ఐడెంటిఫై చేయటం, దాంట్లోనే మా ప్రాజెక్ట్ కూడా ఉండేది. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ వేర్ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ మై ఓన్ లైఫ్ అని చెప్తాను. ఎందుకంటే I never expected that I will be in this position or I had to work in this area అనేది. బికాజ్ అవేర్నెస్ లేదు. ఎంతసేపు మనం టీవీలో న్యూస్ చూడటము, ఓకే ఇది ఇలా ఉంది, ఒక పొలిటీషియన్స్ ఇలా చేస్తారు, గవర్నమెంట్ ఇలా చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయటమే కానీ నేను ఏం చేయగలుగుతాను అనే ఆలోచన నాకు రాలేదు అంతకుముందు. సో అక్కడ వర్క్ చేసినప్పుడు ఏంటి అని అంటే వెన్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ గ్యాప్స్ అక్కడ, సో వాళ్ళకి మెరుగులు కూడా మేము నేర్పిస్తూ ఉండేవాళ్ళము. అక్కడ నేను నేర్చుకోవటము జరిగింది ఏంటి అని అంటే, వీళ్ళు ఒక నా ట్రాన్స్ఫార్మింగ్ మూమెంట్ అని చెప్పాలి అని అంటే వెన్ ఐ రియలైజ్డ్, అంటే రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఏంటి ప్రాబ్లమ్స్ ఇది అని అంటే, ఇక్కడ మాకేమీ మిగలట్లేదండి, సో మేము అన్ని అప్పులు చేసే చదివిపిస్తున్నాం పిల్లల్ని, సో మళ్ళీ మేము ఎందుకు అని అంటే మరి నెక్స్ట్ ఎట్లా? మనం ఇప్పుడు మీరు చేసినా నేను చేసినా ఎవరు చేసినా ఉద్యోగం చేసేది ఈ 5,000 నోట్లో వెళ్తాం. సో ఆ 5,000 నోట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ అక్కడ ఫుడ్ ఉండాలంటే ఫస్ట్ పండించాలి రైతు. బట్ ఆ చిన్న సెన్సిటివ్ పాయింట్ని మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాము అని చెప్తే, రైతులకి ఫస్ట్ అవేర్నెస్ లేదు ఏం చేయగలుగుతాము అనేది. సో ఆ ప్రాజెక్ట్లో మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం అది జరిగింది. అంటే ఎట్లా అవేర్నెస్ చేశారండి? అదే ట్రైనింగ్స్ అవి చేసేవాళ్ళము, ప్లస్ వాళ్ళకి డిజైన్ చేసేవాళ్ళం మోడల్స్, చిన్న మోడల్స్ డిజైన్ చేసుకుని వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఊర్లలో వాళ్ళకి మనం డిజైన్ మోడల్స్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ కనిపిస్తుందా లేదా అనుకున్నప్పుడు దే యూస్ టు గెట్ మోటివేటెడ్. దాని తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళని ఇండస్ట్రీలోకి తీసుకురావటం, వాల్యూ ఎడిషన్ మీద చెప్పటము, సో ఇవన్నీ ట్రైనింగ్స్లో భాగంగానే మేము చెప్పడం జరిగేది. బట్ ఫైనల్లీ ఎలా అయిపోయింది అని అంటే, ఒక గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే తప్పితే వీళ్ళు ఎక్కడ ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రైతు ఆర్గనైజేషన్స్, ఫార్మర్ ఆర్గనైజేషన్స్ అని మేము స్టార్ట్ చేసాము 2015-16లో. ఆ ఆర్గనైజేషన్స్ కూడా బిల్డప్ చేయడానికి, స్ట్రాంగ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో వీళ్ళు ఈ స్టేజ్కి రావాలి, ఇప్పుడు నేను అనుకున్నది కానీ ఆ ప్రాజెక్ట్లో మనం నేర్పించింది కానీ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకోవాలి అనే స్టేజ్కి రావాలంటే చాలా టైం పట్టేటట్లు. ఈ లోపల మనం ఏమైనా చేయగలుగుతామా అనే దాంట్లోనే మై ఇంటెన్షన్ వాస్ టు క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫార్మింగ్ హియర్. ఫార్మర్స్ ప్రొడక్షన్ వాళ్ళు చేస్తున్నారు, ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, సో అక్కడ నుంచి మా వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫార్మ్ ప్రొడ్యూస్ని మనం చేసిన తర్వాత దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఐదర్ కోల్డ్ స్టోరేజ్ యూస్ చేయాలా, గోడౌన్ యూస్ చేయాలా, సో అవన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత వాళ్ళకి బెనిఫిట్ ఇంకా ఎందుకు రావట్లేదు? బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెల్. మీరు అన్నది ఇందాక, వాళ్ళు అనుకున్న ప్రైస్కి చేయలేకపోతున్నారు. అక్కడ మేము ఫార్మర్ ఆర్గనైజేషన్ ని మోటివేట్ చేసాం. అంటే ఇండివిజువల్ గా ఫార్మర్ చేయలేంది ఫార్మర్ ఆర్గనైజేషన్ గా ఒక గ్రూప్ ఆఫ్ కనెక్ట్ అయ్యి వాళ్ళ స్ట్రెంగ్త్ ని ప్రదర్శించడం, అంతవరకు మేము సక్సెస్ అయ్యాము. బట్ అక్కడ నుంచి వాళ్ళని మోటివేట్ టు ఇండస్ట్రీ, ఇట్ వాజ్ నాట్ లైక్ వెరీ ప్రాక్టికలీ ఫీజిబుల్ దెన్. సో దానికోసం ఏంటంటే వీ డోంట్ హ్యావ్ మోడల్స్. ఒక మోడల్ లేదు అంటే మేము విజువలైజ్ గా చూపించడానికి. కానీ ఇప్పుడు మేము ఎలా మోటివేట్ చేసేవాళ్ళము వాళ్ళని, ఓకే ఈ మెరుగైన పద్ధతులు మీరు చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఏం చేసేవాళ్ళు కొంచెం డీటెయిల్ గా చెప్తారు? సింపుల్ గా చెప్పాలంటే కల్టివేషన్ అండి, నేను వెజిటబుల్ వాల్యూ చైన్ ని లీడ్ చేసేదాన్ని స్టేట్ గవర్నమెంట్ లో. అక్కడ వరల్డ్ బ్యాంక్ లో కన్సల్టెన్సీ జాబ్ కూడా ఏంటి అంటే డిజైన్ దట్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ అనేది ఉండేది.
అక్కడ వాళ్ళకి సింపుల్గా మెథడ్స్ ఏంటి అని అంటే ఈ క్రాప్ ఈ టైంలో చేయకూడదు అంటే వీ వేర్ ఆల్వేస్ డిజైనింగ్ బ్యాక్ ఎట్లా అని అంటే మార్కెట్ డ్రివెన్ క్రాపింగ్ సిస్టమ్ చేయటము, మల్టీ క్రాపింగ్ సిస్టమ్. ఒక పంట మీద మీరు చేయొద్దండి, ఒక పంట లూజ్ అయినా ఇంకొక పంట మీద మీకు ఆదాయం వస్తుంది. అట్లా మీరు చేసుకోవటానికి మెలకువలు చేయటానికి అనేది ఇట్లా చిన్న చిన్న మెలకువలు చెప్తున్నప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళకి ఆ చిన్న బెనిఫిట్స్ రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఎలాగో మేము ఒక 100 మెంబర్స్ని బై ఎగ్జాంపుల్ తీసుకుని కలెక్టివైజ్ చేసాము. దాంట్లో ఒక 25 మెంబర్స్ ఒక క్రాప్ చేయండి, ఇంకో 25 మెంబర్స్ ఒక క్రాప్ చేయండి, అంతా ఈ FPOకి అమ్మండి. ఈ FPO యాజ్ అ కాన్సెప్ట్ గా అంటే ఎట్లా అంటే యాజ్ అ గ్రూప్ గా సేల్ చేస్తుంది. వీళ్ళకి మార్కెటింగ్ లింకేజెస్ కూడా మేము ఏమేస్తాం, ఓన్లీ టమాటా అమ్ముతాము మేము అంటే ఎవరు రారు ముందుకి. లేదు వీళ్ళ దగ్గర 4-5 క్రాప్స్ ఉన్నాయి అనగానే వచ్చేవాళ్ళు మాకు బయర్స్. సో అట్లా చిన్న చిన్న మోడల్స్. అలాగే ఈవెన్ కల్టివేషన్ లో కూడా పండాల్ సిస్టమ్ అనేది మనకంటే ఈ వెదురు బొంగులతోనూ పండాల్స్ అని పిల్లర్స్తో చేసేసేవాళ్ళం. వీ హ్యావ్ గవర్నమెంట్ ఫండ్స్ ఫర్ దట్, బట్ వీళ్ళకి అవేర్నెస్ లేదు, ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు. సో దానికి ఒక మోడల్ క్రియేట్ చేసి ఓకే మీరు ఈ ఫండ్ మీరు ఒక పార్ట్ ఆఫ్ లైక్ లోన్ తీసుకున్నట్లే మీరు ఒక పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు ఇది దాంట్లోంచి వస్తుంది, తర్వాత మీరు తీసుకోండి అని చెప్పటము. సో ఇలాంటివి ఒక 6 months 1 year చేస్తున్నప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్ మల్టీఫోల్డెడ్ గా కనపడటం జరిగింది. సో దే యూస్ టు లిసన్ వాట్ ఎవర్ వీ యూస్ టు టెల్, బికాస్ వాళ్ళ ఊర్లోనే వాళ్ళ అంటే తోటి రైతు దాంట్లోనే వీ యూస్ టు గెట్ ద బెనిఫిట్ కాబట్టి దే యూస్ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ టేకింగ్ దట్ బెనిఫిట్స్. సో ఇట్లా చిన్న మెలకువలు చేస్తున్నప్పుడు బట్ వాల్యూ అడిషన్ తీసుకెళ్లాలంటే ఇట్స్ అ కాన్సెప్ట్ అండి. ఇట్ కెనాట్ బి డన్ ఇన్ 2 months or 3 months. ఇట్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలి. సో దానికి కావాల్సిన ఫండింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఆల్ దీస్ లైక్ వేర్ పార్ట్ ఆఫ్ దట్ జాబ్. సో ఇవి చెప్పుతున్నప్పుడు ఏంటి అని అంటే దే వేర్ మోటివేటెడ్, బట్ వాళ్ళకి సోర్స్ తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఎక్కడ చూసి నేర్చుకోవాలో తెలియదు. సో ఇట్లా చూసినప్పుడు దెన్ ఐ థాట్ ఓకే దేర్ ఈస్ అ గ్యాప్ హియర్. గవర్నమెంట్ మనకి చాలా నేర్పిస్తున్నారు, లైక్ దేర్ ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ విచ్ టీచ్ ఆన్ టెక్నాలజీస్, బట్ ఆర్ దే గోయింగ్ బ్యాక్ టు ఫార్మర్స్? నో, వీళ్ళని అక్కడికి రమ్మంటారు, అవన్నీ ఒక్కొక్క చోట ఉంటాయి. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు పొలంలోనే పొద్దున్న లేస్తే పొలంలోనే పని సరిపోతుంది? You cannot expect a farmer to go and learn and everything. So what we have envisaged is like okay, ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ లో కొంతమంది ఫార్మింగ్ చేస్తారు, కొంతమంది ఈ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తారు, కొంతమంది ప్రాసెసింగ్ లో ఉంటారు, కొంతమంది మార్కెటింగ్ లో ఉంటారు. సో ఇలా డివైడ్ చేయడానికి ఆస్కారం ఉంది. వేర్ ఓకే మీ పంటని ఇప్పుడు పక్కన రైతు చూసుకోమంటే చూసుకోడా, ఎందుకంటే మీరు వాళ్ళకి అమ్ముతాము అని చెప్తున్నారు. సో ఆబ్వియస్లీ ఆ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, షేరింగ్ ఆఫ్ ఎట్లా అంటే రెవెన్యూస్, ఇట్లా ఒక పద్ధతిగా అలవాటు చేయటం, కలెక్టివ్ ఫార్మింగ్, కలెక్టివ్ పర్చేసింగ్ మొత్తం అట్లా చేశారు. చేసుకుంటా వాళ్ళకి ఏంటి అని అంటే ఇండివిజువల్ గా ఆపేసేసి కలెక్టివ్ గా ఆలోచించడం అనేది అలవాటు అయింది. బట్ అక్కడ నుంచి కలెక్టివ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ద FPOs లైక్ అరౌండ్ ఇండియా వీ హ్యావ్ 60,000 FPOs రిజిస్టర్డ్. కానీ దాంట్లో ఎంతమంది ఇప్పుడు ఎంతవరకు వచ్చారు అని చూసుకుంటే చాలా తక్కువ పర్సంటేజే ఉంది. ఎందుకంటే అందరికీ అంత అవేర్నెస్ ఇండివిజువల్ గా నేను చేయలేను, ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. ఈచ్ FPO లో కూడా 500 to 1000 మెంబర్స్ ఉంటారు మళ్ళీ. సో అంతమందికి రీచ్ అవ్వాలంటే రిప్రజెంటేటివ్స్ ని ఐడెంటిఫై చేయాలి, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ప్లస్ వాళ్ళకి కరెక్ట్ కనెక్ట్ అయ్యేటట్టు చెప్పగలగాలి, లేకపోతే వాళ్ళు రారు ఊర్లలో, ఇంకా అసలు మొత్తానికి వినరు. ఇన్ఫాక్ట్ అంటే అంటే నేను చెప్పగలుగుతాను, కన్విన్స్ చేయగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ కూడా నాకు అప్పుడే వచ్చింది. అంత ముందు వరకు లైక్ కంప్లీట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ లో రీసెర్చ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి ఇవన్నీ చేసి అసలు ఏం చేస్తున్నాను అనే డౌట్ చాలా మందికి వచ్చింది, నాకు వచ్చేది అనమాట. సో వెన్ ఐ సెడ్ నో దిస్ ఇస్ వేర్ ఐ వాంట్, ఐ డిసైడెడ్ లైక్ నాకు నచ్చింది వర్క్, సో దీని మీద నేను ఎందుకు క్రియేట్ చేయకూడదు అనుకుంటా అలా ఆ జాబ్ రిజైన్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ నెక్స్ట్ లెవెల్, వాట్ ఐ కెన్ డూ ఫర్ నెక్స్ట్ అట్లీస్ట్ నా కెరియరే కాకుండా నేను చేద్దాం అనుకున్న వర్క్ నేను ఇంకా ఎఫెక్టివ్ గా ఎలా చేయగలుగుతాను అని ఈ సంస్థను ఏర్పరచడం జరిగింది. అయితే మీరు మీ స్టడీస్కి వెళ్తే మీరు బయోటెక్నాలజీలో రెండు PGలు చేశారు, ఆ తర్వాత PhD చేశారు. అంటే బయోటెక్నాలజీ ఎందుకు అంత ఇంట్రెస్ట్? అంటే ఒక టైమ్ ఆఫ్ అంటే 2098 ఆ టైంలో కొంచెం ప్యాషన్ ఉండేది అది బయోటెక్నాలజీ. స్టార్టింగ్ నుంచి ఎలా అంటానంటే ఐ వాస్ టాపర్ ఇన్ ఎవ్రీవేర్, వేరెవర్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అలాగే ఉండేది. మెడిసిన్ కూడా నేను అంటే కొంచెం డిఫరెన్స్ లోనే మిస్ అయ్యాను, బట్ లాంగ్ టర్మ్ చేద్దాం అనే దాంట్లోనే ఐ జాయిన్. టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు, దగ్గరలో డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయిపోదాంలే అనుకుంటా జాయిన్ అయ్యాను. మళ్ళీ లాంగ్ టర్మ్ రాద్దాము, లైక్ ఎనీ స్టూడెంట్ ఇన్ దట్ ఫార్మాట్ లాంగ్ టర్మ్ కి వే కూడా ఎందుకు నాకు, అంటే ఇట్స్ జస్ట్ అన్ అదర్ అటెంప్ట్ గివింగ్ అనదర్ ఛాన్స్ అనుకుంటా.
బట్ ఐ లవ్ ద సబ్జెక్ట్ మైక్రోబయాలజీ సో మచ్. డిపెండ్స్ ఆన్ ద లెక్చరర్ అగైన్, చాలా మోటివేట్ ఆ, చేసేవాళ్ళు మనకు అది ఆవిడ, ఆ టైంలో అట్లనే చాలా ఉంటది ఉంటుంది. కదా. సో మైక్రోబయాలజీ ఇస్ ఆల్మోస్ట్ రిలేటెడ్ టు మెడికల్ సైన్సెస్ ఉంది. అవును. సో దెన్ ఐ సెడ్ వై నాట్ కంటిన్యూ మై దిస్ వన్, వై టు వేస్ట్ అగైన్, మళ్ళీ ఒక అటెంప్ట్ చేసి అది వస్తుందా లేదా తెలియదు. సో ఐ డిడ్ంట్ ఈవెన్ గివ్ మై సెకండ్ అటెంప్ట్ ఆఫ్ మెడిసిన్. బట్ అక్కడ నుంచి ఏంటంటే మైక్రోబయాలజీ చదువుతున్నప్పుడే I was a gold medalist in Kakatiya University there. I was a university ranker there. కెమిస్ట్రీలో గోల్డ్ మెడలిస్ట్ వచ్చింది. సో అదంతా వచ్చినప్పుడు ఇప్పుడు నాకు లైక్ ఐ వాంట్ టు బీ సమ్వేర్ యూనిక్ పొజిషన్ చేయాలి అనే దాంట్లోనే ఉండేదాన్ని, కష్టపడేదాన్ని అలాగే. ఇట్స్ నాట్ అన్ ఈజీ స్టఫ్ టు గెట్ అక్రాస్ యూనివర్సిటీ అనేది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటి అని అంటే అప్పటిదాకా వరంగల్లోనే చదువుకోవటం మూలంగా ఇంకా దెన్ నెక్స్ట్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనే దాంట్లో దెన్ ఐ మూవ్ టు హైదరాబాద్. సో విమెన్స్ కాలేజ్లో బయోటెక్నాలజీ మాది ఫస్ట్ బ్యాచ్ ఇన్ 2001. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్, లైక్ 24 years అయిపోయింది ఇప్పుడు. అప్పుడే కదా కొత్త కొత్తగా కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో అదే కొత్త కోర్సెస్ నేర్చుకోవాలి, అవును. కొత్తగా చేయాలి, కొత్తగా చూపించాలి. చేయాలంటే ఎప్పుడు నాకు అది ఉండటం మూలంగా సో బయోటెక్నాలజీ అప్పుడే వచ్చింది. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ మై మాస్టర్స్ ఇన్ కోటి విమెన్స్ కాలేజ్. అక్కడ చేసుకుంటున్నప్పుడు ఆబ్వియస్లీ విమెన్ ఎంపవర్మెంట్ ఇవన్నీ మనకి ఇంబైబ్డ్ గా వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ వెన్ యూర్ రోమింగ్ అరౌండ్ విమెన్ యూ హియర్ మోర్ అబౌట్ విమెన్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్, సొల్యూషన్స్, ఇవన్నీ కొంచెం అక్కడ నుంచే మేబీ ఐ క్యారీడ్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఇది అని. తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళు దే సపోర్టెడ్ మై ఎడ్యుకేషన్. లైక్ ఏమి జాబ్ ఏం చేయక్కర్లేదు, యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ విత్ యువర్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు డబుల్ పీజీ చేశాను. దట్స్ మాస్టర్స్ ఇన్ ఎంటెక్ ఇన్ బయోటెక్నాలజీ ఇన్ JNTU చేశాను. కారణం కూడా డబుల్ పీజీ ఎందుకు చేశారు మీరు డైరెక్ట్ PhD చేయకుండా అంటానికి కూడా ఇట్స్ కామన్ డౌట్, ఎందుకు ఆల్రెడీ ఉంది కదా మీరు అనేది. బట్ ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్ వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ రీసెర్చ్ ఆర్ నాట్. సో నాకేంటి అనంటే నన్ను నేనే టెస్ట్ చేసుకుంటాను ఎప్పుడు. ఐ డోంట్ గివ్ ఛాన్స్ టు ఎనీ వన్. నైదర్ నాకు ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చినప్పుడు ఐ డ్రైవ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్. సో డబుల్ మాస్టర్స్ చేసింది కూడా వెదర్ ఐ షుడ్ గో ఫర్ టీచింగ్ ఆర్ ఐ షుడ్ గో ఫర్ రీసెర్చ్ అనేది. సో అలాగే ఇంకా నెక్స్ట్ బేబీ పుట్టిన తర్వాత ఐ స్టార్టెడ్ మై PhD ఇన్ 2017 ఎట్ ICRISAT. సో అక్కడ అకాడమిక్గా నేను ఐ వాజ్ స్టాండర్డ్. ఎందుకనంటే ఎలాగో ఇంట్లో చదువుకోమంటున్నారు, జాబ్ ఏం అవసరం లేదు అంటున్నారు. సో హైయెస్ట్ స్టడీస్ స్టార్ట్ చేసే వరకు నేను ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ మై జాబ్ ఆల్సో. హైయెస్ట్ డిగ్రీ తీసేసుకుని దెన్ ఐ టాక్ అబౌట్ జాబ్ అని ప్లాన్ చేసుకున్నాను. తర్వాత కొన్ని జాబ్ మీరు ICRISAT నుంచి వచ్చిన తర్వాత వేరే ప్రాజెక్ట్స్ చేశారు కదా. దట్ వాజ్ ఓన్లీ SERP వాజ్ మై ఫస్ట్ జాబ్. అంటే నవ్వుతారేమో కానీ at 35 I was taking my first job. బట్ ICRISAT లో ఉన్నప్పుడు ఐ వాజ్ నేషనల్ ఫెలో UGC లో ఉండేది. సో 1 of the 4 members కి ఆ ఫెలోషిప్ ఉంది. సో ఎక్కడికైనా మళ్ళీ అది స్టార్టింగ్ లో ఉండేది. సో ఐ యూస్ టు హ్యావ్ మై స్కాలర్షిప్ ఫర్ మై PhD అండ్ ఎవ్రీథింగ్. వన్స్ ఐ ఫినిష్డ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ చేంజ్ మళ్ళీ. ఆబ్వియస్లీ నాకు ఒకటి ఏంటి అని అంటే రెగ్యులర్గా చేసేది అదే మొనోటమీ అవ్వకూడదు అనేది. మూవింగ్ ఫ్రమ్ వరంగల్ టు హైదరాబాద్ వాజ్ వన్ స్టెప్. వరంగల్లోనే ఉంటున్నాము, అక్కడే చదువుకున్నాము, వీఆర్ నాట్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సరే వేరే ప్రపంచం కూడా చూడాలి అని. ఇన్ఫాక్ట్ ఐ గాట్ ఇన్ పూణే అండ్ ఢిల్లీ అట్లా యూనివర్సిటీ. ఫాదర్ వద్దు, దగ్గరలో హైదరాబాద్ ఉంది కదా అక్కడ జాయిన్ అవ్వంటే ఇక్కడ జాయిన్ అయ్యాను. తర్వాత మ్యారేజ్ ఇక్కడ అయిపోయింది, వీఆర్ సెటిల్డ్ నౌ ఇన్ హైదరాబాద్. ఇక్కడ మళ్ళీ నాకేంటంటే ఆ చేంజ్ ఎప్పుడైనా రెగ్యులర్గా చేస్తే కాబట్టి కొంచెం చేంజ్ కావాలి అనుకుంటా. మేబీ దట్ హ్యాస్ మేడ్ మీ టు లుక్ ఫర్ ఆపర్చునిటీస్ వేర్ ఐ కెన్ షైన్ మై ఓన్ సెల్ఫ్ అండ్ ఆల్సో క్రియేట్ సమ్ వాల్యూ టు ద కమ్యూనిటీ అనేది. సో అగ్రి గారు ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు? ఇన్ఫాక్ట్ నాకు అంటే SERPలో జాయిన్ అయిన తర్వాత ఐ అండర్స్టూడ్ వేర్ ద పొటెన్షియల్, గవర్నమెంట్కి ఎంత పొటెన్షియల్ ఉంది, మనకి ఫండింగ్ ఎక్కడి నుంచి ఉంది, సో ఏం చేయొచ్చు అనేది ఉంది. దెన్ మై హస్బెండ్ సైడ్ ఇంకా బయట నువ్వు ఎలాగో వర్క్ చేయలేవు, యూ స్టార్ట్ ఆఫ్ యువర్ ఓన్ అని హీ సపోర్టెడ్ మీ. లైక్ అంటే ఎలా అంటే నేను ఇంకా ఎప్పుడు బ్రేక్ తీసుకోలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. 6 months ప్రెగ్నెన్సీ బ్రేక్స్ తప్పితే ఐ నెవర్ హ్యాడ్ ఎనీ బ్రేక్. సో ఐ వాంటెడ్ టు టేక్ బ్రేక్. కొన్నాళ్ళు 6 months అలా తీసుకుని రిజైన్ చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఓన్. ఎట్లా అంటే సో యూ స్టార్ట్ ఆఫ్ యువర్ ఓన్, విల్ సపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఐ టుక్ ల్యాండ్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. సో అప్పుడే తెలంగాణ ఫార్మ్ అయింది. ఫస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాజ్ మా చౌటుప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. తెలంగాణ హ్యాస్ టేకెన్ హ్యాస్ యాట్స్ రోల్ మోడల్ లాగా. సో దాన్ని బాగా చేయాలి అని టిఫ్కి ఇవ్వటము, తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్కి ఇవ్వటము. వాళ్ళు చాలా అంటే ఎంతూజియాస్టిక్గా బాగా చేశారు. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్, ఇన్ఫాక్ట్ ఐ కెన్ సే గేటెడ్ ఇండస్ట్రీ అని చెప్తాను. వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ ప్లేస్డ్. సో అప్పుడు ఇన్ఫాక్ట్ ఎలా పెట్టాలి ఏంటి అనేది అనుకున్నప్పుడు ఒక ఇండస్ట్రీ అనేది ఎప్పుడు ఉండేది నాకు. సెల్ ఫోన్గా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇండస్ట్రీ పెట్టాలి. సో ఇండస్ట్రీ కోసం ల్యాండ్ కావాలి. సో దట్స్ హౌ. అసలు మామూలుగా మనము ఉమెన్ ముఖ్యంగా అంత ఎక్కువ ఆలోచించాం కదా. ఇండస్ట్రీ ఒకటి అంటే
డబ్బుతో కూడుకున్న ఆలో- వ్యవహారం, బిజినెస్ అసలు అసలు అది ఐ ఎట్లా డోంట్ అడుగుతుంది? అగ్రీ టు దట్ అండి. ఆలోచించమని కదా, అందరం ఆలోచిస్తాము, బట్ స్కోప్ ధైర్యం ఆపర్చునిటీ అది ఆ ధైర్యం ఆ చేయాలంటే- ధైర్యం ఏంటి అని అంటే చేద్దాం అనుకుని ఫస్ట్ మనం చెప్పాలి. ఆ, చాలా మంది చెప్పట్లేదు, మనకి చేయాలని ఉందని చెప్పట్లేదు. సో ఐ ఆస్క్ ఎవ్రీ ఉమెన్, లైక్ మీకు ఏం చేయాలని ఉంది అంటాను. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ అదర్స్ ఆర్ డిమాండింగ్, వాట్ ఈస్ యూ వాంట్. ఓకే. ఇప్పుడు నేను అది సర్వ్ చేయాలి, నాకు దీంట్లో వాల్యూ అడిషన్లో నాకు ఐ వాంట్ టు టీచ్ ఫార్మర్స్ అనేది నా ఇంటెన్షన్. సో ఎట్లా పెడతాను, నేను పెట్టండి నేను ఎలా నేర్పిస్తాను? అవును. ఎక్కడికో వెళ్ళి నేను మీ దగ్గర అవైలబుల్ ఉందా, మీ దగ్గర ట్రైనింగ్ ఉందా, ఇలా చేసే బదులు ఐ థాట్ ఐ విల్ స్టార్ట్ మై ఓన్. ఎందుకనంటే ఇప్పుడు నా చేతిలో ఉన్నప్పుడు నా డెసిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఫ్రీడమ్ మీ ఐడియాస్ మొత్తం మీరు చేసుకోవచ్చు ఎప్పుడు చేయగలుగుతారు. కావాలి. సో దీనికి సింక్ అయ్యే వాళ్ళు వస్తారు. వస్తారు. ఆబ్వియస్లీ వెన్ దెర్ ఇస్ అ గ్యాప్ దేర్ విల్ బి అ సొల్యూషన్, వెన్ దెర్ ఇస్ అ సొల్యూషన్ Ah. దేర్ విల్ బి అ టేకర్. అవును. సింపుల్. అంతే. మీరు ఎంటర్ప్రైజ్ బిజినెస్ అని చాలా పెద్ద మాటలు అంటారు, కానీ ఫస్ట్ గ్యాప్ ఐడెంటిఫికేషన్. ఎవ్రీ గ్యాప్ నీడ్స్ అ సొల్యూషన్, ఎవ్రీ సొల్యూషన్ ఈజ్ అ ఛాన్స్ టు అన్ ఎంటర్ప్రెనర్. సో యూ జస్ట్ హ్యావ్ టు, మీకు ఏ గ్యాప్ మీద వర్క్ చేయాలని ఉంది అనేది ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎలా చేయాలో మేము నేర్పిస్తాం. అంతే. దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. ఎందుకు నేర్పిస్తామని అంటున్నానంటే, వెన్ ఐ స్టార్టెడ్ ఐ డెంట్ హ్యాడ్ వన్ సింగిల్ ఎంటిటీ టు ట్రైన్, టు గైడ్, టు మానిటర్ ఆర్ ఎనీథింగ్. సో అక్కడ నాకే గ్యాప్ అనిపించింది. అరే ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండగా కూడా మనకి ఇక్కడికి వెళ్తే ఇది పక్కా ఇది దొరుకుతుంది అనేది లేదు. ఎక్కడ కనిపించట్లేదు. అండ్ దే ఆర్ వెరీ సెక్టర్ అగ్నోస్టిక్గా ఉంటాయి. ఫస్ట్ మనకు కొంచెం అగ్రికల్చర్, ఈ ఫార్మ్ లెవెల్ ఎంటర్ప్రైజెస్ అనేది కొంచెం ఆర్ఫన్ సెక్టర్ లాగానే ఉంది. ఇట్స్ నాట్ అన్టచ్డ్. సో నాకు అక్కడ పెద్ద గ్యాప్ కనిపించింది అందుకని. సో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే, హ్యావింగ్ అ పిహెచ్డి, లైక్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు నేను చేయకుండా ఇంకా అంటే ఎవరో చేస్తారు అని వెతకటం అనేది somehow I felt it's my own ఎలా అంటే ఎవరో చేస్తారని వెయిట్ చేయటం కన్నా మనం ఎందుకు చేయకూడదు అనే దాంట్లో ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ. సో రైతులకు డైరెక్ట్ గా ఎంటర్ప్రెన్యూర్ గా చేయడం అనే ఆలోచన అది ఎట్లా, దాని గురించి చెప్పండి నాకు. రైతులకి మనం నిజంగా ఎట్లా పండించాలని చెప్పవసరం లేదు, చెప్పక్కర్లేదు. అవును. రైట్? మై కాన్సన్ట్రేషన్ వాస్ నెక్స్ట్ జనరేషన్ ఎవరు చేస్తారు అని. కరెంట్ జనరేషన్ అందరం ఎడ్యుకేటెడ్ ఉన్నాము, ఎంత ప్యూర్ ఫ్యామిలీ అయినా వాళ్ళు ఎలాగోలా చేసి చదివిపిస్తున్నారు. సో బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది, మినిమం ఇంటర్ డిగ్రీ అయితే చేస్తున్నారు, అవును. రైట్? లేదా మనం పాలిటెక్నిక్ అన్నా చేస్తున్నారు, రైట్? బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది, అవును. మ్యాథ్ ఉంది, మనకి ఎలా చేయాలో కొంచెం మేనేజ్మెంట్ అవును. ఇది వచ్చేస్తుంది. మై టార్గెట్ వాస్ దెమ్. ఓకే. వీళ్ళనే రూరల్ ఏరియాస్లో ఎలా ఉంచాలి, ఉంచడానికి నేను వాళ్ళకి మళ్ళీ ఫార్మింగ్ నేర్పిస్తే వాళ్ళకి అది మంచి ఆపర్చునిటీ లాగా కనిపించట్లేదు. అంటే అదే చదువుకొని కూడా వ్యవసాయం ఏంట్రా అనే సింపుల్ అలాగే మాట్లాడతారు కాబట్టి. అవును. ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు రైతు మరి నెక్స్ట్ ఎవరు చేస్తారంటే, ఇంత చదువుకొని ఇక్కడ ఎందుకు పని చేస్తాడమ్మా, అదే. వెళ్ళెక్కడికన్నా ఉద్యోగం చేస్తాడు అనే వచ్చింది. అవును. మరి ఫార్మింగ్ ఎవరు చేయాలి, ఇది పెద్ద క్వశ్చన్, రైట్? ఇక్కడ నేను ఐడెంటిఫై చేసుకుని ఎందుకంటే ఫార్మింగ్ నేర్పిస్తానని చెప్పను ఎప్పుడు. ఫార్మర్స్కి నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలి అనేది ఆలోచన విధానం. సో అది చేయాలంటే ఫార్మింగ్ షుడ్ బి రీటైన్డ్. సో ఇట్స్ ఇంటర్లింక్డ్. సో నేనేంటి ఇప్పుడు ఈ మిడ్ లెవెల్ ఆంటర్ప్రినర్స్ని కానీ లేకపోతే ఆ థాట్ ప్రాసెస్ని బీజం లాగా వేస్తున్నాను. వేర్ మీకు ఆపర్చునిటీ ఉంది, ఇక్కడ ఆపర్చునిటీ మీరు ఉన్న మీ ఫార్మర్స్లో, మీ ఫార్మింగ్ ఏరియాలో లేకపోతే మీ విలేజ్లో కానీ మీరు కన్సాలిడేట్ చేయండి. కన్సాలిడేట్ చేసి మేము ఆల్రెడీ FPOs చేస్తున్నాము. మేము లైక్ మిగతా NGOs ఉన్నారు, మిగతా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు దీంట్లో FPO ఫార్మేషన్లో. ఆల్రెడీ వీళ్ళు రైతులంతా ఏకమయ్యి ఒక గ్రూప్లా ఫామ్ అవుతున్నారు. వాళ్ళతో మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. వాళ్ళు చేస్తారు అనుకుంటే వెల్ అండ్ గుడ్, మీరు వాళ్ళతో పాట అవ్వండి. మీరు ఇప్పుడు దానికి మీ ఎడ్యుకేషన్ యాడ్ అవుతుందా ఫస్ట్ వాళ్ళకి? రైతు సంఘానికి మీ ఎడ్యుకేషన్ మీ ఊర్లో వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే నేను చేస్తానంటే నమ్మటం కష్టం. వాళ్ళ బాబే వాళ్ళ పాపే చేస్తుంది అని అంటే ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్. నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక వాళ్ళకి ఆపర్చునిటీ వ్యవసాయంతో ముడిపడి ఉన్నట్టుగానే ఉంటుంది అక్కడ ఫస్ట్. ప్లస్ వాళ్ళు ఒక్కదానికి నేను ఫార్మింగ్ చేస్తాం అనట్లేదు. ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ఫర్ అన్ FPO, ఐఎమ్ వర్కింగ్ ఫర్ అన్ ఎంటర్ప్రైజ్. దే ఆర్ మచ్ మోర్ ఎలా అంటే కొంచెం ప్రౌడ్గా చెప్పుకోవటానికి కానీ. సో దానికి కావాల్సిన మిడ్ లెవెల్ ఎడ్యుకేషన్ వీఆర్ గివింగ్. సో మిడ్ లెవెల్ ట్రైనింగ్ కానీ ఏదైనా సరే, హౌ టు గెట్ దెమ్. సో వీ ప్రొవైడ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, మా దగ్గరికి పిలుస్తాము, యూనిట్లో మేము ప్రొవైడ్ చేసేది అదే. సో మా మోడల్లో ఏంటి అని అంటే, ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ గివెన్ ద USP ఐ షుడ్ సే ఇస్ ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్. సో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము ప్రొడక్షన్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ట్రైనింగ్ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అక్కడికి వస్తారు, అక్కడ నేర్చుకుంటారు, దాని తర్వాత ఏమేమి చేయాలి అనేది అక్కడే డిస్కస్ చేస్తాము, తర్వాత వెళ్ళిపోతారు,
ఆన్ కాల్స్ ఆన్లైన్ వీ డూ ద మెంటరింగ్. ఓకే. సో అలా కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి నా దగ్గరికి రావాలి అనుకున్న ఇష్యూనే వాళ్ళకి కూడా ట్రావెల్ చేయాలంటే. సైమల్టేనియస్లీ ఒక్కొక్కసారి డౌట్స్ అప్పటికప్పుడు వస్తాయి. అప్పటికప్పుడు పరిగెత్తుకుని రావాలన్నా ఇష్టమే, నా అవైలబిలిటీ కష్టమే. సో అందుకని అప్పుడే కోవిడ్లో వీ గాట్ యూస్ టు దిస్ ఆన్లైన్ ఎవ్రీథింగ్, జూమ్ ఇట్లాంటి యూస్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. సో వీ వాంట్ టు యూస్ ద టెక్నాలజీ ఆల్సో టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీవన్ వర్క్స్ ఇన్ దేర్ కంఫర్టబుల్. రైతులు మోడర్న్ రైతుగా మారుస్తూ మీరు కొంత రైతులు మార్చక్కర్లేదండి. దే హ్యావ్ ఫోన్స్, దే ఆర్ ఆల్రెడీ వాచింగ్ యూట్యూబ్. యూ విల్ ఆల్వేస్, అంటే వాళ్ళందరూ దే ఆర్ లెర్నింగ్ సో మచ్, మనకు తెలియకుండా దే ఆర్ లెర్నింగ్. బట్ ఆ మోటివేషన్ అనేది ఇప్పుడు అదర్ కన్సర్న్ ఇస్ లైక్ ఫస్ట్ వాళ్ళ ఎకరాలని వాళ్ళు కాపాడుకోవాలి. అండ్ మోర్ ఓవర్ రియల్ ఎస్టేట్ హ్యాస్ గాన్ టు దట్ లెవెల్. నేను అదే అందాం, అసలు రియల్ ఎస్టేట్ పొలాన్ని బతకనియట్లేదు కదా. ఎందుకు మరి? ఎందుకంటే పండించట్లేదు, వాళ్ళు బెనిఫిట్ గా ఉండట్లేదు అని పండించట్లేదు. పండించినప్పుడు డ్రై అయిపోతే, డ్రై అవ్వగానే ఏంటి అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వస్తుంది. ఇట్ హ్యాస్ గాన్ టు ఇది కదా. ఎక్కడ ప్రతి ఊర్లో వెళ్ళిపోయి ప్లాట్లు అమ్ముతున్నాము అనే స్టేజ్ కి వచ్చినప్పుడు ఫైనలీ ఫుడ్ ఎక్కడికి వస్తుంది మనకి? పండించే వాళ్ళు ఎవరు? ఆ ఫుడ్ ప్రాసెసింగ్. అందుకని నేను ఐ చూస్ ఫుడ్ ప్రాసెసింగ్ యాజ్ మై బిజినెస్ ఎంటిటీ. ఇప్పుడు అంతా అయిపోయింది, అగ్రిగర్ దాకా వచ్చాము. అసలు అగ్రిగర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు పెట్టారు? నేను స్టార్టింగ్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ ఒక ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుందాం అనే దాంట్లో స్టార్ట్ చేశాను. యాజ్ ఐ సెడ్, గ్యాప్స్ ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చినప్పుడు, సో ఒక క్రాప్ మీద వర్క్ చేసినా, 2 క్రాప్ల మీద వర్క్ చేసినా, నేను చేద్దాం అనుకున్న విజన్ని నేను చేయలేను అని ఎప్పుడైతే రియలైజ్ అయ్యాను, మల్టీ కమోడిటీ ప్రాసెసింగ్ సెంటర్ పెట్టాలి అనేది. సో ఐ రెడ్యూస్డ్ కెపాసిటీస్ ఆఫ్ మెషిన్స్ ఇన్ సచ్ అ ఫార్మాట్, మళ్ళీ బడ్జెట్లో రావాలి అని. ఇంటెన్షన్ ఇస్ లైక్, రైతు ఏ పంట తీసుకొచ్చినా సరే మేము అక్కడ ప్రాసెసింగ్ చేయాలి. వాళ్ళు రా మెటీరియల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకొస్తే మా దగ్గర కోల్డ్ స్టోరేజ్, సోలార్ డిహైడ్రేటర్ అనేది ఉంటుంది. కందిపప్పు, ఏదైనా మినపప్పు ఏదో తీసుకొచ్చినా మాకు దాల్ మిల్ ఉంది. మిల్లెట్స్ మనకు అప్పుడు బాగా, అంటే అందరూ ఇప్పుడు హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్, వెల్నెస్ దాంట్లో ఎక్కువ. సో చేసినప్పుడు మిల్లెట్స్కి ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. అలాగే ఆయిల్స్ కూడా మనం ఇప్పుడు మెషిన్ మేడ్ కాకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, సో కోల్డ్ ప్రెస్ ఆయిల్ మెషిన్ ఉంది. సో ఇలా మల్టీ కమోడిటీ ఏ ప్రోడక్ట్ మనం రైతు పండించినా సరే వాళ్ళకి ఒక ప్రాసెసింగ్ సొల్యూషన్ ఇవ్వాలి అనే దాంట్లో వీ డిజైన్డ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మల్టీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వన్ ప్లేస్లో. మళ్ళీ దీనికోసం అక్కడికి వెళ్ళండి, దీనికోసం అక్కడికి వెళ్ళండి అని చెప్పకుండా. సో వీ హ్యావ్ లైక్ అట్లాగే చిల్లీస్, టర్మరిక్స్ పౌడర్స్ చేయడానికి మాకు ఒక పల్వరైజర్ మెషిన్ ఉంటుంది. ఈ కందులు ఇవన్నీ మనకి బియ్యము ఇవి కాకుండా దాన్ని ఫ్లోర్ చేయటము, రవ్వ మేకర్, ఫ్లోర్ మేకర్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో బేసిక్ ఏంటి అని అంటే ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ని అలవాటు చేయాలి. వాళ్ళని మోటివేట్ చేయటం అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. బట్ ఇప్పుడు మేము ఎలా మోటివేట్ చేస్తున్నాం అని అంటే, ఫస్ట్ మీ దగ్గర పంటను తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసుకుని వెళ్ళండి అని. సో వీఆర్ గివింగ్ పే అండ్ యూజ్ మోడల్లో. మీరు ఒక 3 టన్స్ 4 టన్స్ తీసుకొస్తారు, ఒక ఎకరంలో పండుతాయి కాబట్టి. సో అది తీసుకొచ్చింది మీరు ప్రాసెస్ చేసుకుని వెళ్ళిపోతారు. ఊర్లలో కూడా ఉంటాయి కదా, దానికి మీ దానికి తేడా ఏంటి? సో ఊర్లలో మెషిన్స్ ఏమవుతాయంటే అనండి, ఇన్ కేస్ ఇప్పుడు రైతు మేము మోటివేట్ చేసేటప్పుడు అడిషనల్ ఫార్మింగ్ టెక్నాలజీస్ అని చెప్తాం కదా, వాళ్ళు సెపరేట్గా ఆర్గానిక్ పండిద్దాం అనుకుంటారు, లేదా లెస్ పెస్టిసైడ్ అంటున్నారు. మిగతా మెషిన్స్ లో దేర్ ఇస్ అగైన్ లైక్ బల్క్ మిక్సెస్ అయిపోతాయి. ఇక్కడ మాకు చిన్న మెషిన్స్ కాబట్టి వాళ్ళ వరకు ఎవరైనా సెపరేట్ గా ఈ లాట్ చేయాలంటే పెద్ద మెషిన్స్ అలౌ చేయాలి. సో వాళ్ళకి మల్టీ కమోడిటీ అంటే ఒక్కసారి రన్ చేస్తే వాళ్ళకి 40 టన్స్ 50 టన్స్ వెళ్ళే కెపాసిటీస్ లా ఉంటాయి. చిన్న మెషిన్స్ ఉండవు వాళ్ళ దగ్గర. ప్లస్ నేను మోటివేట్ చేద్దాం అనుకుంది, నేను చిన్న మెషిన్స్ వాళ్ళతో పెట్టించాలని, అది కదా మన పర్పస్. సో ఎక్కడ ఉన్నాయి ఆ మెషిన్స్? లేవు. వాళ్ళకి ముందు ఇక్కడ ప్రాక్టికల్ గా చూసి దాన్ని అందుకోసము చిన్న మెషిన్స్ ని ఫస్ట్ పెట్టి, సో ఇది మీరు చేయగలుగుతారు, నేను పెట్టి జస్ట్ మీకు ఒక ఇనిషియేట్ చేస్తున్నా, ఇవి మీరు రన్ చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఈ 500 kgs 300 kgs మెషిన్స్ అలా పెట్టుకుని ఇవి వాళ్ళ లెవెల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. బికాస్ ఇట్స్ హార్డ్లీ లైక్ 3 lakhs 10 lakhs లోపలే వచ్చేస్తుంది మొత్తం మెషిన్ కూడా. సో నాకంటే నాకు 6-7 entities ఉన్నాయి కాబట్టి ఇట్స్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. బట్ వాళ్ళకన్నీ నేను చెప్పక్కర్లేదు కదా. సో దే కెన్ చూస్ వన్. ఇప్పుడు రైస్ పండించే రైతులు అనుకోండి, 10 members 100 members FPO ఉంది, వాళ్ళు ఒక రైస్ మిల్ పెట్టుకుని రైస్ బిజినెస్ చేసుకుంటారు. కందిపప్పు పండించే వాళ్ళు కందిపప్పు మిల్ పెట్టుకుంటారు. 8-9 lakhs లో వచ్చేస్తుంది అది. సో అట్లా సెట్ ఆఫ్ మెషిన్స్ ని నేను ఏంటంటే చిన్న స్పేస్ లో ఇండస్ట్రీ ఇంకొకటి ఏంటి అంటే, ఇండస్ట్రీ అనగానే ఫస్ట్ అమ్మో మా వల్ల కాదు, అమ్మో చాలా పెద్దది. అదే ఇప్పుడు నేను ఫస్ట్ మిమ్మల్ని అడిగినట్టుగా ఎట్లా ధైర్యం ఎట్లా చేస్తారు? సో ఆ ధైర్యం అంటే ఫస్ట్ మనం అందుకనే చిన్న చిన్న రూమ్స్ లో పెట్టామండి. ఇప్పుడు మన దాంట్లో కూడా చూడంగానే అరే ఇది మనం చేసుకోవచ్చు కదా అని లిటిల్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ దేర్ సైడ్.
విల్ హ్యావ్ దట్ మోటివేషన్. వాళ్ళు చూస్తే కదా తెలిసేది. ఇప్పుడు ఎవరు చెప్పినా ఉన్నాయి అని చెప్తున్నారు, ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తుంది. నిజం మీరు అన్నది. సో ఇది నాకు మేజర్ గ్యాప్ లాగా అనిపించింది. ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళి చూడాల్సి వచ్చింది, ఎక్కడో తంజావూరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ప్లస్ ఆ మెషిన్స్ కరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ ఐడెంటిఫికేషన్. సో నలుగురు చోట మాట్లాడాల్సి వచ్చింది. ఇవన్నీ గ్యాప్స్. రైతు ఎందుకు ముందుకు రారు అంటే ఇవన్నీ ఎవరు చెప్తారు మాకు తెలియదు కదా. సో మేమున్నాము మీకు చెప్పటానికి అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వటం. మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళ ముందే మీరు యూజ్ చేసి చూపిస్తారు కాబట్టి మేము అది హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అని ఇస్తామండి. సో మేము ఎట్లా అని అంటే ఒక 3 days 5 days ఇప్పుడు ఆ రైస్ మిల్ స్టార్ట్ చేసిన తర్వాత బ్రౌన్ రైస్, సెమీ పాలిష్డ్, సింగిల్ పాలిష్డ్, వైట్ రైస్, 3 types ఆఫ్ రైస్ చూపిస్తాం. దాని తర్వాత రవ్వ ఎలా చేయాలో చూపిస్తాం, పిండి ఎలా చేయాలో చూపిస్తాం. సో 3 days పడుతుంది దానికి. సో అది ప్రాసెస్ చేయటానికి. సో అట్లా 3 days ట్రైనింగ్ అని స్టార్ట్ చేసాం, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అని. సో అక్కడ ఫస్ట్ ఫ్యూ బ్యాచెస్ వస్తున్నారు. ఎవ్రీ బ్యాచ్ రావాలంటే నాకు ఆ గ్రూప్ వస్తే తప్పితే నేను మళ్ళీ ప్రొడక్షన్ క్లోజ్ చేసుకోలేను కదా. ట్రైనింగ్ చేసేటప్పుడు నేను ప్రొడక్షన్ చేయను, ఎందుకంటే ఇట్ డిస్టర్బ్స్ ద శాంక్టిటీ ఆఫ్ ద ఫుడ్ అనేది. సో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చేత మెషిన్స్ ఆన్ చేయించుకుని వాళ్ళతో ప్రాసెస్ చేపించి, అంటే అండర్ గైడెన్స్ మా వాళ్ళు చేపిస్తారు, బట్ దే విల్ బి దేర్. వాళ్ళ ముందు ఈ మెషిన్ పనిచేస్తుంది, ఈ మెషిన్ తోనే ఈ కంపెనీ బిజినెస్ చేస్తుంది, సో అనే కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పెట్టడానికి ఏం కావాలి అని అడుగుతారు, ఎలా చేయాలి అని అడుగుతారు. అక్కడ మేము ఇంక్యుబేషన్ మోడల్ అని చెప్తాం. సో 1 year ఇంక్యుబేషన్ మోడల్ ఉంటుంది అక్కడ. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు మీకు ఈ స్టేజ్లో మీరు ఒక కంపెనీ ఫ్లోట్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు లోన్ రావాలంటే ఒక MSMEయా లేకపోతే ప్రొప్రైటరీయా, ప్రైవేట్ లిమిటెడ్. సో ట్రైనింగ్ గోస్ ఆన్ 1 year ప్రాజెక్ట్ లాగా. బికాస్ ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు, సో అక్కడ ల్యాండ్ ఎలా ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ లో ఇండస్ట్రీ పెట్టడానికి ఉండదు. సో దే హ్యావ్ టు కన్వర్ట్, నాలా కన్వర్షన్ అనేది ఉంటుంది. సో ఆ కన్వర్షన్ కి ఎట్లా అప్లై చేయాలి. సో వి గైడ్ ఆన్ ఈచ్ స్టెప్ బై స్టెప్. సో ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం కాబట్టి పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ లైక్ ఓకే దే హ్యావ్ సమ్ సొల్యూషన్ ప్రొవైడర్ అనేది. అలా కావాల్సిన పెట్టుబడి కూడా బ్యాంక్స్ నుంచి లోన్స్ అట్లా అది కూడా చేపిస్తారా? స్కీమ్స్ ఏం మంచి స్కీమ్ ఉంది, ఏది బెటర్, వాళ్ళకి తగ్గట్టు సోషల్ కేటగిరీ బట్టి కొన్ని స్కీమ్స్ దే గివ్ ఎక్స్ట్రా సబ్సిడీస్ అండ్ ఎవ్రీథింగ్. వి గివ్ దట్ అవేర్నెస్ సెషన్స్ ఆల్సో వి కండక్ట్ every quarter కి. సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ లైక్ స్మాల్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ మై ప్రొడక్షన్. ఐ విల్ డూ లైక్ టైం తీసుకుని అట్లా దానికోసం చేస్తుంటాం. ఇంకోటి రైతులకు కూడా మీరు అంటే ఇది పంట పండించే కూరగాయల రైతులకు కూడా మీరు చేస్తున్నారు. ఇది సోలార్ డిహైడ్రేషన్ ఎందుకు మేము స్టార్ట్ చేసాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చిన్న యూనిట్స్ ఉంటాయి, అవి వాళ్ళ ఫార్మ్ లో పెట్టేసుకోవచ్చు. సోలార్ డిహైడ్రేషన్ దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పండి. సోలార్ డిహైడ్రేషన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మనకు ఫస్ట్ మేజర్ లాసెస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో అవుతాయి, బికాస్ స్టోరేజ్ సిస్టమ్స్ ఉండవు. కోల్డ్ స్టోరేజ్ ఇస్ లిటిల్ కాస్ట్లీ అఫేర్, అందరూ పెట్టలేరు. పెట్టే వాళ్ళందరూ వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, బట్ ఫార్మర్ లెవెల్లో నేను నేర్పించాలి కదా. సో కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోండి, మీరు రన్ చేయండి అని అంటే అంత త్వరగా ముందుకు రారు. బట్ ఈ FPOs కి ఎవరికైతే ఉందో మీరు డిహైడ్రేషన్ చేయండి, అట్లీస్ట్ ఏంటి అని అంటే దే కెన్ ఎక్స్టెండ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ దట్. ఇప్పుడు పండించిన ప్రతిదీ మార్కెట్కి వెళ్ళి అమ్మాలి అని అంటే ఆ టైంలో అమ్ముడుపోవు. ముఖ్యంగా మనము ఈ టమాటా ఇట్లాంటి సీజనల్ పంట చూస్తాం, టన్నులు వేస్ట్ చేసినారని తెలిసిపోతుంది, పారేస్తారు. ఎందుకంటే తెంపే ఇది కూడా లేకుండా తొక్కేస్తారు. ఎందుకంటే అది అట్లీస్ట్ మాన్యూర్ కింద పనికొస్తుంది అనేది. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎందుకు ఆ మెలకువలు నేర్పించకూడదు. ఇట్స్ నాట్ అ వెరీ ఇన్నోవేటివ్ టెక్నాలజీ. మనం పాతకాలంలో మన సేమ్ థింగ్ ఇప్పుడు వాళ్ళకి తెలిసినదే అది. సో నేను ప్రొఫెషనల్ గా చెయ్యండి, ఎందుకనంటే బయట ఎండబెట్టేస్తారు, దాంట్లో డస్ట్ వస్తుంది, అది వస్తుంది. అండ్ వెన్ యూఆర్ సెల్లింగ్, ఇప్పుడు మీకు మీరు తినడానికి మీ ఇష్టం అది, బట్ నేను ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయమంటున్నాను. సో చేయాలంటే మీరు కొంచెం అంటే హైజీనిక్ గా చేయాలి, ఆ సేఫ్టీ అన్ని చేయాలి. సో ఇవి నేర్పిస్తాం మేము. సేమ్ అదే ఒరుగులు మీరు కట్ చేయటము ఎండబెట్టడం అదే, బట్ యూ డూ ఇట్ ఇన్ అ మెషిన్. డిహైడ్రేటర్స్ అని ఉంటాయి, అది 80 kgs నుంచి మనకి 1 ton వరకు కెపాసిటీస్ ఉంటాయి. వాళ్ళకి ఎంత స్తోమత ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి వి రికమెండ్ ద కెపాసిటీ. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, ఇప్పుడు సీజనల్ గా ఏ సీజన్ లో ఆ సీజన్ లో ఫుడ్ దొరుకుతుంది కదా. అంటే ఇప్పుడు మన ఏది కాయని, ఇప్పుడు మామిడికాయలు కూడా నిజానికి చెప్పాలంటే సంవత్సరంలో 9 నెలల వరకు 9 నెలలు దొరుకుతుంది, 1-2 నెలలు మాత్రమే గ్యాప్ ఇస్తున్నారు. అట్లాంటప్పుడు ఇవి ఎట్లా సేల్ తీసుకుంటారు, ఎట్లా మీరు దాన్ని హౌస్ హోల్డ్ లోకి చేస్తారు? ఇది నేను ఎగ్జాంపుల్గా ఎలా తీసుకుంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిజర్వింగ్ దట్ వెజిటేబుల్ ఆర్ కమోడిటీ ఫర్ లాంగర్ సేల్స్. అది నా ప్రైమరీ టార్గెట్ టు టీచ్ దిస్.
ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇండియాలో ఇంకా అంత మార్కెట్ లేదు, మ్మ్. అందుకనే మేము పౌడర్స్ అని మొదలెట్టాం. సో అంటే powders డైరెక్ట్ ఏవి? వెజిటబుల్స్, టొమాటో పౌడర్, మిర్చి Oh, పౌడర్, వి okay. డూ గ్రీన్ చిల్లీ పౌడర్. Ah. లైక్ పీపుల్ లైక్ గ్రీన్ చిల్లీ పౌడర్ ఎప్పుడు Ah, చూడలేదు అదే అని. కదా ఇప్పుడు గ్రీన్ అసలు ఎలా వాడతారు? మీరు ఇప్పుడు నాకు దట్ ఈస్ వేర్ పౌడర్, కొరియాండర్ పౌడర్ ఇవి కూడా నేను చూసి పాలక్ పౌడర్. బికాస్ దీస్ ఆర్ న్యూట్రిషన్స్. ఎందుకంటే మేము సోలార్ డిహైడ్రేషన్ లో చేసినప్పుడు న్యూట్రిషన్ ఇస్ రిజర్వ్డ్. అండ్ మీకు పాలక్ తెచ్చుకుని డ్రై చేసుకుని మీరు ఇంట్లో పౌడర్ చేసుకునే బదులు వి గివ్ ఇట్ ఇన్ అ సాచెట్. మీరు సూప్ చేసుకోవాలి, వర్కింగ్ ఉమెన్ అండి, మీకు సూప్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తారు? నార్ సూప్ కొనుక్కుంటారు, ఆ ప్యాకెట్ కొనుక్కుంటారు, దట్ హ్యాస్ ప్రిజర్వేటివ్స్. అవును. బట్ యాజ్ అ కాన్షియస్ మదర్ ఆర్ అ కాన్షియస్ వైఫ్ ఆర్ కాన్షియస్ డాటర్, వాట్ ఎవర్ రోల్ యు ఆర్ ప్లేయింగ్, యూ విల్ ఫీల్ లైక్ కాన్షియస్ గా మనం ఏదో ప్రిజర్వేటివ్ ఉన్న ఫుడ్ ఇస్తున్నాము అని ఉంటది బ్యాక్ ఆఫ్ ద మైండ్. ఒక గిల్ట్ లాగా కూడా గిల్ట్ లాగా ఉంటుంది. ఆ గిల్ట్ రిమూవ్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ పౌడర్స్. మీకు పౌడర్స్ ఫామ్ లో ఇస్తాం, మీరు సూప్ మీరు చేసుకోండి. మీకు ఎంత మిరియాల పౌడర్ కావాలో మీ టేస్ట్ ప్రకారం చేసుకోండి. వై ఆర్ యూ డిపెండింగ్ ఆన్ ఆర్టిఫిషియలీ ప్రిజర్వ్డ్ ప్రొడక్ట్స్? సో వి గివ్ ఇన్ దట్ ఫార్మాట్. సో మేము చేసేది ఏంటంటే వీ వాంట్ టు గివ్ వాల్యూ అడిషన్ టు ద నెక్స్ట్ లెవెల్, వేర్ ఈ ఫార్మర్స్ కూడా పౌడర్స్ చేసుకుని అమ్మకచ్చు కదా, అండ్ దే కెన్ ప్రిపేర్ దట్ సూప్ మిక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. బికాస్ సి ఫైనలీ మనకి అంటే లేడీస్కి వంట నేర్పించక్కర్లేదు. ఓకే, జస్ట్ కాలకుండా ఎలా చేయాలనే ప్రికాషన్ తీసుకుంటే చాలు, వాళ్ళకే తెలుస్తుంది ఎలా చేయాలి. ప్రాసెస్ ఆబ్వియస్లీ మనకి ఉప్పు ఎలా వేయాలి, ఏం చేయాలో తెలుసు కాబట్టి ఆ women కి దిస్ ఇస్ ద మోస్ట్ సూటబుల్ ఫార్మాట్ కదా. డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ కూడా ఎందుకు చెప్తున్నాం అంటే దేర్ ఈస్ అ సీజన్ వేర్ పీపుల్ బై అట్ హయ్యర్ కాస్ట్, రైట్? టొమాటో మనకి 100 రూపాయలు 120 రూపాయలు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఇవి వాడుకోవాలి. మీరు నేను ఎన్నాళ్ళు ఇప్పుడు టొమాటో పెరిగినప్పుడు మనం 5 కిలోలు కొనే బదులు 1 కిలో వండి చేస్తాం. Why to compromise on your health? So purpose is you do preserve your vegetables in a dried format and use it when it is higher price. So ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి, మేము కట్ చేసి బిర్యానీకి చేసేటట్టు మేము అమ్మేసి ఇస్తాం. ఫ్రైడ్ ఆనియన్స్ ఇస్తాం మేము. మీరు బిర్యానీ చేసుకోవాలంటే యూజువల్లీ బిర్యానీ ఇంట్లో ఎందుకు వండము? చాలా ప్రాసెస్. అవును. ఓకే, ఎందుకు దాన్ని కట్ చేయాలి, దాన్ని వేయించాలి, సెమీ బ్రౌన్ కావాలి. దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ విచ్ అంటే ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్. But if I make it ready available, you can cook biryani. చాలా టైం సేవ్ అవుతుంది. ఆనియన్ వేయించడంలో టైం అంతా పోతుంది. అంత ఓపిక కూడా ఉండాలి కదా. మీరు అంత చేసుకుని అంటే let us accept the truth. Every family is asking your women to work, right? Simultaneously you are asking your wife also to cook. You are not giving. నీ బాధ్యత, నువ్వు మంచి ఫుడ్ ఇవ్వాలి కుటుంబానికి, లేకపోతే ఎట్లా? అక్కడ బ్యాలెన్స్ ఎక్కడ చేయలేకపోతున్నాము. మనకి ఒక గిల్ట్ ఫార్మాట్ పెట్టేసుకుని అరే మనం ఎందుకు చేస్తున్నాము? Yes, we are giving financial freedom to the family by adding some more. అందరూ లక్షలు సంపాదిస్తున్నారు, అందరూ 10,000 సంపాదిస్తున్నారు అని నేను మాట్లాడను, కానీ 10,000 కూడా యూజ్ అవుతున్నాయి కదా. అట్లీస్ట్ యు ఆర్ నాట్ పుట్టింగ్ యువర్ కాస్ట్ ఆన్ టు యువర్ ఫ్యామిలీ. మీ కాస్ట్ మీరు ఎర్న్ చేసుకుంటున్నారు కదా. సో ఇట్స్ అడిషనల్ బెనిఫిట్ ఫర్ ద మ్యాన్ హూ ఇస్ రన్నింగ్ ద హౌస్. అలా చూసుకున్నప్పుడు మళ్ళీ వంట చేసేటప్పటికి ఆ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ రావట్లేదు. లేనప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అ ఉమెన్ టు డూ లైక్ మనకంటే ఆడవాళ్ళని చూపిస్తే ఒక 10 చేతులు అని చెప్తారు. అవును, రియలిస్టిక్ గా ఉన్నామా? We have only 2 hands. We have only 24 hours. We need our own time to have our own health as priority. ఎంతమంది women, working women especially, your personal health is the biggest concern now. People have put that as a last option. డెలివరీస్ కి బ్రేక్స్ ఉండవు మనకి, ఫీడింగ్ అప్పుడు ఉండదు, న్యూట్రిషన్ మనం తీసుకోము అంటే ఏదైనా మిగిలిపోతే తినడం తప్పితే. బట్ వీఆర్ స్టిల్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఇస్ టాకింగ్ అబౌట్ దట్. సో నేను కన్సిడరింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఐఎమ్ మేకింగ్ లైక్ యూ స్టిల్ కుక్. డోంట్ డిపెండ్ ఆన్ స్విగ్గీ అండ్ జొమాటో ఫర్ ఎవర్ అండ్ స్పాయిల్ యువర్ హెల్త్. ఇట్స్ నాట్ ఓన్లీ యువర్ హెల్త్ బట్ యువర్ ఫ్యామిలీ హెల్త్ ఈస్ ఆల్సో అట్ స్టేక్ నౌ. అంటే మీరు ఈ డ్రైడ్ వాడడం వల్ల మనకు ఒక అరగంట పట్టేది వంటకి 10 minutes లో అయిపోతుంది. ఇప్పుడు మాకు ట్రైనింగ్స్ ఉన్నాయండి. మేమేంటి, మాకు వెజిటబుల్ తక్కువ ఉన్నప్పుడు డ్రై చేసి పెట్టేసుకుంటాం. 1 year వరకు ఏం అవ్వవు అవి వెజిటబుల్స్. ట్రైనింగ్స్ ఉన్నాయి. ఆ రోజు బెండకాయ ఫ్రై కావాలంటే బెండకాయ ఫ్రై ఆలోచించకుండా పెట్టేస్తాం. అది బెండకాయ 40 రూపాయలు ఉందా 100 రూపాయలు ఉందా అని ఆలోచించాం. టైం టేకింగ్ బెండకాయ ఫ్రై అంటే చాలా. డ్రై వల్ల మీకు మేము ఎలా ఇస్తామంటే ప్యాకెట్స్ కూడా 1 kg బెండకాయలు ఇన్ చిన్న ప్యాకెట్ లో వస్తుంది. మీరు జస్ట్ వాటర్ లో జంప్ చేసుకుని మీరు ఫ్రై చేసేసుకోవచ్చు దాన్ని. సో యూఆర్ డీప్ ఫ్రై చేయాలంటే వాటర్ లేకుండా డైరెక్ట్ ఆయిల్ లో వేయండి. ఆయిల్ లో మనం వేయాలంటే
ఒక పావు లీటర్ ఆయిల్ వేసి Easy గా దాన్ని పడుతుంది. వేసి చెయ్యాలి. ఆ, ఇది అసలు. మీరు మినిమం ఆయిల్ లో కూడా అవుతుంది. అవును. సో ఈ కాన్షియస్నెస్ ని మనం ఎప్పుడైతే తీసుకెళ్లాలో హెల్దీ ఫ్యామిలీస్ వస్తాయి అక్కడ. అవును. ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ అగ్రికల్చర్ ఆర్ ఫార్మర్ ఆర్ దేర్ లైవ్లీహుడ్, ఐఎమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద వర్కింగ్ కల్చర్ Culture. దేర్ ఒక- వేర్ దే హ్యావ్ టు ప్రిజర్వ్ దేర్ హెల్త్ టు ఎర్న్. మనం ఎంతసేపు అంటే ఇంత సంపాదిస్తున్నాం అని ఆలోచిస్తున్నాం కానీ ఏం లూజ్ అవుతున్నాం అనేది అసలు హెల్త్ కి ఎంత పెట్టుకుంటున్నాము, మళ్ళీ హాస్పిటల్స్ పెట్టాల్సి వస్తుంది మళ్ళీ అది తర్వాత బయట ఫుడ్ అది పీపుల్ డోంట్ థింక్ అబౌట్ స్పెండింగ్ ఆన్ హాస్పిటల్స్ బికాస్ దోస్ గోస్ ఆన్ టు ఎమర్జెన్సీ కేసెస్. మీకు అక్కడ ఆప్షన్ కూడా ఉండదు. ఉండదు వాళ్ళు చెప్పినది మనం కట్టాలి, అది అప్పు చేసి కడతామా లేదు. అసలు అదే Why to go to that stage when there is a prevention? Why are you opting for a cure? మనకి ఉంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది. సో ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ అవేర్నెస్ అమాంగ్ ద వర్కింగ్ ఉమెన్ ఆర్ వర్కింగ్ ఫ్యామిలీస్ వేర్ యూ కెన్ ప్రిజర్వ్ యువర్ హెల్త్ బై టేకింగ్ స్మాల్ స్టెప్స్. ఇప్పుడు మీరు ఇంత 10,000 సంపాదిస్తున్నారు, ఒక 1,000 రూపాయలు దీనికి స్పెండ్ చేయండి. 1,000 రూపాయలు మీరు సరుకులా నాకు ఇంత కాస్ట్లీ ఎందుకు అని అంటే ఆబ్వియస్లీ యూ షుడ్ నో వేర్ యువర్ ఫుడ్ ఈస్ కమింగ్. డూ యూ థింక్ ఎంత పెద్ద బ్రాండ్స్ అయినా అడల్టరేటెడ్ లేకుండా చేస్తున్నారు అనేది మీకు ఎంత కాన్ఫిడెన్స్? అది అసలు ఇప్పుడు కొన్ని వీడియోస్ వస్తుంటాయి బిగ్గర్ కన్స్ అయినా రెస్టారెంట్స్కి వెళ్తున్నారు మీరు, అక్కడ అది బాగాలేదు, స్టేల్ ఫుడ్ ఇస్తున్నారు అనేది ఎందుకు ఇవన్నీ అసలు? వై డోంట్ యూ కీప్ యువర్ కిచెన్ యాజ్ యువర్ మేజర్ స్టఫ్? ఎస్, ఐ డోంట్ సే దట్ మీరు బయట తినకూడదు, ఇది తినకూడదు అని నేనేం చెప్పను. అంత మరీ అవేర్నెస్ కూడా అవసరం లేదు. బికాస్ కిడ్స్ వాళ్ళు బయటకి ఇప్పుడు మనం వద్దన్న వినరు. బట్ హౌ మచ్ ఆఫ్ దట్ యూ కెన్ సేఫ్ గార్డ్ అండ్ ప్రివెంట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గివ్ దట్ టేస్టీ ఫుడ్ అట్ హోమ్ at lesser effort, putting your own motherly love in that. What's best than that? So that's where we want to come in and pitch in. ఎన్ని రకాలు చేస్తారు అంటే వెజిటబుల్స్ అంటే అక్కడ పౌడర్ గానీ ఒరుగుల్లా గానీ? We do it everything. So మీకు ఏ వెజిటబుల్స్ కావాలో చెప్పండి చేసిస్తాం అని. Because we tried 1-2 years we tried on what vegetable, how much time it takes అనేది. Because before training we have to know what is it goes, how much time it takes. So before going into training, we tried ourselves with all vegetables. Vankai, mullakkai, మీరు బెండకాయ, దొండకాయ, ఆకుకూరలు, we did onions, we did garlic, ginger, ప్రతిదీ. We have all powders also. We don't sell vegetables outside for a reason. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రెష్ వెజిటబుల్ దొరుకుతుంది. సో ఆ వెజిటబుల్ ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్ లో చూసుకుని కొనుక్కుంటున్నారు ట్రై చేయడానికి. ఆనియన్స్ ఆర్ వెరీ బిగ్ ప్రోడక్ట్ ఎందుకంటే ఫాస్ట్ ఇది ఉంది. బట్ పౌడర్స్ ఆర్ గోయింగ్ ఫర్ అస్ గుడ్. సూప్స్కి కానీ మీరు ఏదైనా ఇప్పుడు వంట చేస్తున్నారు, లాస్ట్లో కారం తగ్గింది అంటారు. హౌ మెనీ ఆఫ్ యూ నో దట్ గ్రీన్ చిల్లీ ఈస్ గుడ్ దెన్ రెడ్ చిల్లీ? గ్రీన్ చిల్లీ ఈస్ గుడ్ ఫర్ యువర్ ఓన్ హెల్త్, ఫర్ యువర్ ఓన్ డైజెస్టివ్ సిస్టమ్. సో మేము గ్రీన్ చిల్లీ పౌడర్ ఇస్తాం. సో మీకు తగ్గినా సరే గ్రీన్ చిల్లీ పౌడర్ వేసుకోండి అని, రాదర్ దెన్ యూజింగ్ రెడ్ చిల్లీ పౌడర్. రెడ్ చిల్లీ పౌడర్లో కూడా అడల్టరేషన్స్ వస్తాయి. సో మేమేం చెప్తామంటే కలర్స్ కలుపుతున్నారండి. సో అందుకని మేము చిన్న మెషిన్ పెట్టుకుని చిన్న ఆర్డర్సే చేస్తాం. 5 kgs 10 kgs ప్రాసెస్ చేసి ఇస్తాం. సో పచ్చళ్ళు పట్టుకునే వాళ్ళకి ఇది లైక్ దే హ్యావ్ ఇప్పుడు హోమ్ మేడ్ పికిల్స్ మనం చేస్తున్నాం. ఎంత పికిల్ కొనుక్కున్నా బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ రెసిపీస్. సో చేసుకున్నప్పుడు ఈ రెసిపీకి ఇక్కడ పౌడర్ తీసుకుని చేసుకుంటారు. సో వీ వాంట్ టు కస్టమైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఈజీ అండ్ యాజ్ కస్టమైజబుల్ యాజ్ పాసిబుల్ ఇన్ సచ్ అ వే దట్ ఎవ్రీవన్ should find a reason for their food. Food is a major thing what we want to do. But అంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా చెప్తా ఉంటాం ఇవన్నీ. లైక్ మీరు నేర్చుకోండి, రైతులు అట్లీస్ట్ మనకు కాన్షియస్. దీనికి ఎట్లా రెస్పాన్స్ వచ్చింది రైతుల నుంచి, అంటే ముఖ్యంగా వెజిటబుల్ ఫార్మింగ్ రైతుల నుంచి? సో వాల్యూ అడిషన్ అనేది ఇంకా ఇట్స్ లాంగ్ టర్మ్ కాన్సెప్ట్ అండి. బికాస్ దే నీడ్ ఇన్వెస్ట్మెంట్స్ టు స్టార్ట్ ఆఫ్ ఇన్ టు డీహైడ్రేషన్. There are few companies who have come forward to say మేము buyback చేస్తాము ఇవన్నీ ఉన్నాయి. Then they have gone back because that is not practically possible. Because మనకి వెజిటేబుల్ ఏంటి అని అంటే రైతులకు కూడా ఎక్కువ అమ్ముతున్నాం అనుకుంటే వాళ్ళు అమ్మేస్తారు, ప్రొడక్షన్ లోకి రారు. సో దీన్ని బిజినెస్ గా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి మాత్రమే ఇది వయబుల్ ఉంటుంది. సో అందుకని మేము ఎంటర్ప్రైజ్ మోడల్లో సో మీకు ఇది చేసుకుని దాంట్లో చేస్తే మీకు కంటిన్యూస్ గా వేర్ యూ హ్యావ్ టు డూ. సో టార్గెటివ్ మార్కెటింగ్ చేస్తాం మేము. మీకు ఓన్లీ వెజిటబుల్స్ మీద చేస్తున్నారు అనుకోండి, దెన్ వీ సే ఓకే మీరు అమ్మాల్సింది ఇక్కడ, సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు టాక్. సో వీ ట్రైన్ ఆన్ హౌ టు బ్రాండ్ యువర్ ప్రోడక్ట్, హౌ టు మార్కెట్ యువర్ ప్రోడక్ట్, వేర్ టు మార్కెట్, how to get into distribution system. So we train on all aspects also. Digital technologies ఎలా యూస్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఎలా పోస్ట్ చేసుకోవాలి. సో మీరు చెప్పితే, ఎందుకంటే ఇంపాక్ట్ when the producer is doing, the impact is more. వేరే ఉంటది. And farmer is talking అనగానే like yes it is coming from this farm అనేది ఉంటుంది. You have lot of authenticity there. So people will trust you and
వై ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఫర్ బిగ్గర్ మార్కెట్స్? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీ మార్కెట్. మీ 500 మంది FPOలో ఉన్న వాళ్ళు కందిపప్పు తింటున్నారు. మీ దగ్గర కందులు పండుతున్నాయి, కందిపప్పు ప్రాసెసింగ్ మెషిన్ లేదు, ఎక్కడికో పంపించి పప్పు కొనుక్కుంటున్నారు. కందులు అమ్మేస్తారు, కందిపప్పు కొనుక్కుంటారు. దాన్ని ఇప్పుడు మీరు ఇక్కడే మీరే పెట్టుకుని మీరే కొనుక్కోండి. ఇప్పుడు నిజంగా మనం పప్పు వండుతాం, కందిపప్పు బద్దగా ఉందా ఇది ఉందా చూడం కదా, ఉడికిన తర్వాత మొత్తం పప్పు చారు వండుతాం. సో దట్స్ హౌ రెస్టారెంట్స్ ఆర్ టేకింగ్ అవర్ ప్రొడక్ట్స్ అంటే దీంట్లో వేర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ రియలైజేషన్ ఆఫ్ అన్ ఫార్మర్ టు కమ్ ఇన్ టు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ తక్కువ ఉంది. సో దిస్ విల్ గో ఆన్ లైక్ నెక్స్ట్ 5 to 10 years. I'm seeing lot of progress in the way I deal and where other people are also supporting. Like lot of people have been supporting me in this cause. It's not like individual effort. ఇప్పుడు వాళ్ళు చేసే ఎఫర్ట్ లో నన్ను ఇన్వాల్వ్ చేసుకోవడం is part of support system కదా. I cannot go and teach to thousands of farmers. So I invite them. We conduct exposure visit. Every second Saturday we are open for exposure visit. So people come and see what is there in Agrigar. So we do branding in such a format to reach out to them. సో ఇంకా మేము ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ వి విల్ బి డూయింగ్ స్లోలీ. అంటే ఇది మీరు రెడీ మిక్స్ కూడా రెడీ మిక్సెస్ ఎట్లా అంటే మిల్లెట్, వెన్ ఐ స్టార్టెడ్ మిల్లెట్ ఫుడ్ ఫర్ మై ఓన్ హెల్త్ అనేది ఐ సా లాట్ ఆఫ్ చేంజ్. వెయిట్ రిడక్షన్ చాలా ఈజీ అయిందండి, ఎందుకంటే యూ ఆర్ ఫోర్స్ టు ఈట్ లిటిల్ లెస్. రైస్ మనం చక్కగా ఫుల్గా తింటాము, మిల్లెట్ తినలేము బికాస్ ఇట్స్ ఫుల్లింగ్. ఎందుకు? మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వెన్ యూర్ టాకింగ్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ వెల్నెస్, ఎలా చెప్తాము అని అంటే ఫైబర్ ఎక్కువ ఉంటే మీకు డైజెస్టివ్ సిస్టమ్ బాగా వస్తుంది, యువర్ కాన్స్టిపేషన్ అండ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ డన్. అండ్ వెన్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఈస్ గుడ్, యువర్ అదర్ ఆర్గన్స్ ఆల్సో విల్ ఫేవర్ యువర్ హెల్త్ అనేది. సో ఇక్కడ మిల్లెట్స్ ని మేము దానికి ప్రమోట్ చేస్తాము. మిల్లెట్స్ ని రాగా కూడా తినలేమండి, ఒక సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు కోవిడ్ లో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ టైం అండి. అంతకుముందు నాకు టైం ఉండేది కాదు. కోవిడ్ లో లాక్డౌన్ ఉంది, శుభ్రంగా హ్యాపీగా వండుకొని తినేదాన్ని. అరగంట కాకపోతే 4 గంటలు నానేసి. బట్ వన్స్ యూ ఆర్ బ్యాక్ టు యువర్ వర్క్, యూ డోంట్ హ్యావ్ దట్ టైం అండ్ యూ కెనాట్ కుక్ అ సెపరేట్ మీల్ ఫర్ యూ, రైట్? ఇంట్లో అందరు తిననప్పుడు మన హెల్త్ ఏంటి అక్కడ? సో అప్పుడు ఏమొచ్చింది నాకు, సరే నేను రెసిపీస్ నేను ఇంట్లో నాకు కనిపించినట్లు నాకు వచ్చినట్టు నేను వంట చేసుకుని నేర్చుకున్నా. లైక్ బిర్యానీ చేయటము, ఉప్మా చేయటము, పొంగల్ చేయటము చేసుకుంటా ఉంటాం, నేను తినేదాన్ని. సో ఐ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ గుడ్. లైక్ మిల్లెట్ గా డైరెక్ట్ గా కుక్ చేయడానికి చాలా కష్టము. అంటే యూ హ్యావ్ టు సోక్ ఇట్, యూ హ్యావ్ టు డ్రై ఇట్, దాని తర్వాత మళ్ళీ ప్రాసెసింగ్, కుకింగ్ టైం పడుతుందని. సో మేమేం చేస్తున్నామనంటే ప్రీ ప్రాసెస్ చేస్తాం దాన్ని. సో వి డ్రై ఇట్ అండ్ కుక్ ఇట్ అండ్ సెమీ రోస్ట్ చేసుకుని ప్రీ ప్రాసెస్ చేస్తాము. అండ్ వీఆర్ గివింగ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ ఫార్మాట్. The format is like you will have instant pongal done in 5-10 minutes. అది మిల్లెట్. ఎందుకు ఎలా చేస్తున్నాం అనంటే డ్రైడ్ వెజిటబుల్స్ ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయా, ఇప్పుడు మిరపకాయలు ఇవన్నీ చేస్తున్నాం, అవన్నీ దాంట్లో యాడ్ చేస్తున్నాం. నట్స్ అన్ని సోర్స్ చేస్తాం, మీకు కావాల్సిన పోపు గింజలు అన్ని ఒక దాంట్లో చిన్న ప్యాకెట్స్ లో పెడతాం. ఆ ప్యాకెట్స్ లో పెట్టిన తర్వాత యూ జస్ట్ హ్యావ్ టు టేర్ దట్ ప్యాకెట్. మీరు సార్ట్ చేయాలి ప్రెషర్ కుక్కర్లో సార్ట్ చేసుకోవడానికి కూడా ఏంటి అని అంటే ఇవన్నీ డ్రైడ్ వెజిటబుల్స్ కాబట్టి త్వరగా ఏగిపోతాయి. సో అందుకని మేము పాన్ కూడా హీట్ అవ్వక్కర్లేదు అంటాం. ఇట్స్ యాజ్ క్విక్ యాజ్ ఇది. మనం ఏంటి మామూలుగా ఉప్మా చేయాలంటే ఫస్ట్ గిన్నె వేడెక్కాలి, దాని తర్వాత వేయాలి, ఇవి ఏగాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇదంతా క్విక్. మీరు జస్ట్ అలా పొయ్యి మీద కుక్కర్ పెడతారు, పెట్టిన తర్వాత ఆ వెజిటబుల్స్ ప్యాకెట్ తీసుకుని దాంట్లో వేసేస్తారు, ఆయిల్ వేసి వేసేస్తారు. వేసిన వెంటనే ఇది కూడా వేసేయాలి, బికాస్ దీస్ ఆర్ ఆల్రెడీ ప్రీ ప్రాసెస్, డ్రై చేసి కట్ చేసి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్ డజంట్ టేక్ టైం. ఫస్ట్ యు ఆర్ మేకింగ్ యువర్ లైఫ్ ఈజీ దేర్. దాని తర్వాత వాటర్ పోసి యూ జస్ట్ హ్యావ్ టు యాడ్ సాల్ట్. వంటని చాలా ఈజీ చేసే ప్రాసెస్ అన్నట్టు మీరు చేస్తారు. వంటని ఇంకా నేను కిచెన్ లో పెట్టాలని చూస్తున్నాను. వంట ఎక్కడో కాదు అంటే మనం ఎక్కడో ఆర్డర్ చేస్తేనే కాదు, యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అండ్ ఇట్స్ మోర్ కన్వీనియంట్ ఫర్ వర్కింగ్ ఉమెన్. వర్కింగ్ మెయిన్ అది. అండ్ మోర్ ఓవర్ మన పిల్లలు ఇప్పుడు అందరూ బయటకు వెళ్తున్నారు. బయటకు వెళ్ళి అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు. దే ఆర్ క్రేవింగ్ ఫర్ దిస్ ఇండియన్ హోమ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ దమ్ it's the target where they can have the pongal taste at their own time. తినేయచ్చు పొంగల్. పొంగల్ కోసం ఇండియా వచ్చి ఎన్ని టైప్స్ చేస్తున్నారు మీరు? సో వీ హ్యావ్ 11 to 13 వెరైటీస్ దేర్. సో అందరూ మిల్లెట్ కాకుండా మామూలుగా వాడుకుంటానికి కూడా మామూలు రెసిపీస్ కూడా ఉన్నాయి. ఇన్స్టెంట్ పొంగల్ మామూలువి ఉన్నాయి కూడా, రైస్ తో చేసేవి. బట్ వీ ఆల్సో హ్యావ్ వి ప్రమోట్ మిల్లెట్ మోర్. లైక్ అది బదులు ఇది తీసుకోండి ఉంటాయి, ఒకసారి చెప్తారా? పొంగల్ కాకుండా బ్రేక్ఫాస్ట్కి వచ్చేటప్పటికి వీ టాక్ అబౌట్ వీ ప్రమోట్ ఇన్ సచ్ అ ఫార్మాట్ దట్
one of your meal in a day should be 1 millet అండి. ఓకే. That is recommended by NIN also. National Institute of Nutrition recommends that 1 meal of your daily meal, like breakfast అవ్వనండి, లంచ్ అవ్వనండి, డిన్నర్ అవ్వండి, ఏదో ఒక మీల్ మిల్లెట్తో తినండి. మోస్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్ ప్రివెన్షన్లోనే, బికాస్ ఇట్ రెడ్యూసెస్ యువర్ డయాబెటిక్ స్కోప్. అలాగే మీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ అవుతాయి. సో మాకు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, ఉప్మా, దోశ, వీ హ్యావ్ మిల్లెట్ మిక్సెస్. ఓకే. లంచ్కి వచ్చేటప్పటికి పొంగల్, బిస్బిల్లాబాద్, కిచిడి, సో ఇవి ఉన్నాయి. సో మీకు ఏంటంటే ఒకసారి ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి చేసుకుంటే ఇద్దరు అయితే హ్యాపీగా తినచ్చు. కొంచెం తక్కువ తినే వాళ్ళు ముగ్గురు కూడా తినచ్చు. అండ్ హార్డ్లీ వీ గివ్ లైక్ 200 grams ప్యాకెట్స్. జస్ట్ మీకు ఆ చిన్న కుక్కర్, వర్కింగ్ ఉమెన్ కానీ బ్యాచిలర్స్ కానీ వండుకోవటానికి ఆ చిన్న ప్యాకెట్స్ ని ఇంట్రొడ్యూస్ చేసాము. ఈ ఉన్న వాటిని తీసుకెళ్లడము, ఈ అవేర్నెస్ ఇదంతా బాగుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? సో విజన్ ఆఫ్ అగ్రిగర్ అంటే అండి, ఇలాంటి ఆర్గనైజేషన్స్ అంటే ఇలాంటి సెటప్స్ ఈచ్ మండల్లో పెట్టాలి, పెట్టించాలి. నేను పెట్టడం అనేది ప్రాక్టికలీ నాట్ పాసిబుల్, బోత్ ఫైనాన్షియలీ అండ్ ఆల్సో ఫిజికలీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఇండివిజువల్ కంపెనీ టు, సో దిస్ మోడల్ టు బి అడాప్టెడ్ బై పీపుల్. సో not necessary that everyone adapts for 6 model or 3 model. A 3 model is suits andi. So even that budget kuda we design in such a format they get loans for that, because manaki 2 crore varaku collateral free loans dorukutayi. So daniki ela kavali. So andukani memu pre planning kuda to expand in such areas. It need not be on aggregator name. Me company peru meedaina cheskondi. We help you in designing that and also implementing. ఆ ఫార్మాట్ లో తీసుకెళ్దాం అనేది. రేపొద్దున అంటే ఫ్యూచరిస్టిక్లో కూడా అంటే గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుని ఏమన్నా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఈ ఆంటర్ప్రినర్స్ని మేము రెడీ చేయడానికి, అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ అగ్రికల్చర్, హూ ఆర్ వాంట్ టు కమ్ ఇన్ టు బిజినెస్, లైక్ MBA గ్రాడ్యుయేట్స్ ఉంటారు, అగ్రి బిజినెస్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ కూడా మేము ఇండస్ట్రీ రెడీనెస్ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేసాం. సో దిస్ వీ లాంచ్డ్ విత్ అగ్రి బిజినెస్ అకాడమీ, ఇట్స్ నెదర్లాండ్స్ కంపెనీ. వాళ్ళు మాతో అంటే వాట్ వీఆర్ డూయింగ్ చూసి వై నాట్ వీ స్టార్ట్ ఆఫ్ ఇన్ కొలాబరేషన్ అని వచ్చారు. So we are entered into partnership agreement and we are rolling out to universities. That is yet to come. Enti anante by the time the funding system is available, by the time this FPOs are motivated to do, we will have these professionals ready to run them. We cannot expect farmers to do everything. Let us not dream big and achieve nothing laga. So we want to create that ecosystem first. Okay. Ante mental attitude ni to paatu availability or approachability of getting things done is equally important. Kabatti we are partnering with other organizations and we are also taking it forward in a very possible enta varaku cheyagalutamo anta chestunnamo. It's not like I have big dreams but I cannot achieve. So I'm also looking for partners who want to be part of Agrigar. Meeku evaru ekkuva ఆసక్తి చూపిస్తారు ట్రైనింగ్స్ విషయంలో? లేడీ ఉమెనా జెంట్సా ఎట్లా? నాకు వచ్చేవాళ్ళు పెద్ద ఫార్మ్స్ ఉన్న వాళ్ళండి, అంటే అట్లీస్ట్ ఒక డీసెంట్ అయిన ఫార్మ్స్ ఉంది, వాళ్ళకి ఏదో ఒకటి వాల్యూ ఎడిషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. ఐ ప్రమోట్ టు విమెన్ ఫర్ అ రీజన్. ఎందుకనంటే వంట అనేది మనకి లెఫ్ట్ హ్యాండ్ జాబ్ లాగా చేస్తాం. నేను వాట్ ఐ సే టు ఎవ్రీవన్ ఇస్ లైక్ నేను ఇంట్లో వంట మానేసేసి ఇండస్ట్రీలో వంట చేస్తున్నాను అని. సేమ్ థింగ్ రైట్, సేమ్ రెసిపీ డెవలప్మెంట్ ఆర్ దిస్ ఇస్ అ బేసిక్ ఇన్స్టెంట్ వాట్ వీ హ్యావ్. సో వై టు పుల్ అవుట్ మ్యాన్ అండ్ డూ ఇట్ when it is so easy for a woman? So I ask, even if men comes, I ask me women ni petti cheyandi, because I want that women empowerment. I should not ఇప్పుడు women కూడా అంటే if you consider myself, the more I came into society and more open చేసినప్పుడు నేను నా గ్రోత్ ని నేను చూసుకున్నాను. It's not like it is given by someone, it is adapted. నాకు ఆపర్చునిటీ వచ్చింది చదువుకోవటానికి. సో ఇంట్లో ఒప్పుకున్నారు, నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఇంత వరల్డ్ తెలిసింది. ప్లస్ చదువుకున్న తర్వాత మీరు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కూడా మీకు ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ హెల్పింగ్ కదా. ఇట్స్ నాకు అంటే ఆపర్చునిటీ లేదు, మేము ఇంట్లో ఉంటాము. ఐ డోంట్ టాక్ అబౌట్ దోస్ ఉమెన్ వేర్ దే వాంట్ అ హ్యాపీ లైఫ్ బీయింగ్ అ మదర్ అనేది, బట్ దేర్ ఆర్ మెనీ ఉమెన్ హూ ఇస్ లుకింగ్ ఫర్ సచ్ ఆపర్చునిటీస్. ఐ విల్ టెల్ యూ ద టార్గెట్ ఆల్సో. టార్గెట్ బిట్వీన్ 35 and 45 విమెన్. ఎందుకంటే పిల్లలు పని అయిపోతుంది, డెలివరీస్ అయిపోతాయి, దాని తర్వాత వాళ్ళు చదువుల్లోకి స్కూల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు రియలైజ్ అవుతారు మేము ఇంత చదువుకున్నాం, మేము ఏం చేస్తున్నాం. అప్పటికప్పుడు స్టార్ట్ చేయడానికి కెరియర్ ఉండదు. అవును, రైట్. ఎందుకంటే నేను కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు సెటప్. వీ హ్యావ్ అవర్ ఓన్
పెయిన్ జర్నీస్, నాకు రెస్ట్ దొరకలేదు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయి. బట్ వాళ్ళకి ఆ బ్యూటిఫుల్ పీరియడ్ ఎంజాయ్ చేశారు. బట్ ఈ స్టేజ్ లో వాళ్ళు బయటకు వద్దాం అనుకునేటప్పటికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటాను. వీ హ్యావ్ విఏఎం అసోసియేషన్ ఒకటి ఉంది మాకు, ఉమెన్ అసోసియేషన్ విచ్ వీ రన్ నౌ ఇన్ తెలంగాణ. ఇట్స్ బీన్ 7 years. అండ్ వీ వాంట్ టు టేక్ దిస్ టు నెక్స్ట్, అంటే వేరే స్టేట్స్ కి వెళ్ళాలి, చాప్టర్స్ లాంచ్ చేయాలనేది ఉంది ప్లాన్. అలాగే దాంతోపాటు మార్కెటింగ్ ఇంపార్టెంట్. నేను మార్కెటింగ్ కూడా ఎవరో మెన్ వచ్చి చేస్తారని మేము మాట్లాడు. వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ V-Mart అనేది, ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ మార్ట్ ఇస్ ద బ్రాండ్. సో వీ వాంట్ టు గో ఇన్ టు రీటైల్ స్టోర్స్, సెల్లింగ్ ఉమెన్ ప్రోడక్ట్స్, రన్ బై ఉమెన్, మేడ్ బై ఉమెన్ అండ్ ఎర్న్డ్ బై ఉమెన్ లాగా. సో మాకు అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ అందరూ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్. So we don't sell only food there. We sell all items. We have an e-commerce portal which is there. So we want to go into retail stores. So we want to pitch government for that because manaki SHG women chaala mandi unnaru. All products chaala beautiful untai, but they can't come out and sell. So we ask them to host in our stuff where we take that marketing and structure. And being in that forum, I should contribute. Like being women, I should be feeling proud that I have to. That's my responsibility అనుకుంటానండి. చాలా చక్కగా, అంటే మీరు చేస్తున్న పనిని బ్యూటిఫుల్గా, అది ఇంకా కొంత నేను ఏమంటానంటే ఇంకొంచెం దాని ప్రచారం జరగాలి, చాలా మందికి తెలియాలి. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ కి మీది చాలా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ టేకింగ్ టైమ్ టు టేక్ మై జర్నీ టు ఆడియన్స్. It's my pleasure. Thank you.